ప్రార్థన. మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తోత్రాలు. నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు శిలువ మరణ పునరుద్ధానం ద్వారా మమ్మల్ని నీతిమంతులుగా చేసి దినం సజీవ లెక్కలోంచి నీ పాద సన్నిధికి నడిపించారు. ఈ ఉదయం మా పాపములను, మా పితరుల పాపములను, మా దేశం యొక్క పాపం నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాం. దయతో క్షమించి మాతో మీరు మాట్లాడండి. పరిశుద్ధాత్మ అభిషేకం మాకు అనుగ్రహించండి. పరిశుద్ధాత్మ దేవుడా, మీ అభిషేకం దయచేసి తండ్రి మాట్లాడుచుండగా ఆయన కుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షతలతో పాటు మమ్మల్ని మేము స్వపరీక్ష చేసుకుంటకు కృప చూపించి సహాయం దయచేయండి. సమయాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. నన్ను నీ కుమారుడైన యేసుక్రీస్తు సిలువ చాటును మరుగు చేసుకొని నాతో కూడా మీరు మాట్లాడండి, నన్ను వాడుకోనండి. చేరువచ్చిన నీ బిడ్డలందరిని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీకు ఆరోపించుకుంటూ మా ప్రభువును మా రక్షకుడైన యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మంచిది, దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు 22వ తారీఖు 7వ నెల 2026వ సంవత్సరము. ఇజ్రాయెల్ దేశంలో 8వ తారీఖు ఆవు నెల 5867వ సంవత్సరం. ఈరోజు మనము ధ్యానం చేసుకోవాల్సినటువంటి లేఖన భాగము ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము 1 నుండి 18 వచనాలు. ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము 1 నుండి 18 వచనాలు. మోషే ఇశ్రాయేలులందరినీ పిలిపించి ఇట్లా ఇశ్రాయేలులారా, నేను మీ వినికిడిలో నేడు చెప్పుచున్న కట్టడలను, విధులను విని వాటిని నేర్చుకొని వాటిని అనుసరించి నడువుడి. యెహోవా మన దేవుడైన యెహోవా హోరేబులో మనతో నిబంధన చేశాను. యెహోవా మన పితరులతో కాదు, నేడిక్కడ సజీవులమై ఉన్న మనతోనే ఈ నిబంధన చేశాను. యెహోవా ఆ కొండ మీద అగ్ని మధ్య నుండి ముఖాముఖిగా మీతో మాట్లాడగా మీరు ఆ అగ్నికి భయపడి ఆ కొండ ఎక్కలేదు గనక యెహోవా మాట మీకు తెలియజేయుటకు నేను యెహోవాకును మీకును మధ్యను నిలిచి ఉండగా యెహోవా ఇలాగు సెలవిచ్చాను. దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను నేనే. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైనున్న ఆకాశం అందే గాని, క్రిందున్న భూమి ఎందే గాని, భూమి క్రిందనున్న నీళ్ళ ఎందే గాని ఉండు దేని పోలికనైన విగ్రహమును చేసుకొనకూడదు. వాటికి నమస్కరింపకూడదు, వాటిని పూజింపకూడదు. నీ దేవుడైన యెహోవాయగు నేను రోషము గల దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొను వారి విషయంలో 1000 తరముల వరకు కరుణించువాడనే ఉన్నాను. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరించు వానిని నిర్దోషిగా ఎంచడు. నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించినట్లు విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినమును నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ ఎద్దైనను, నీ గాడిదైనను, నీ పశువులలో ఏదైనను, నీ ఇండ్లలోనున్న పరదేశి అయినను ఏ పనియు చేయకూడదు. ఎందుకంటే నీ వలె నీ దాసుడును నీ దాసియును విశ్రమింపవలెను. నీవు ఐగుప్తు దేశమందు దాసుడువై ఉన్నప్పుడు నీ దేవుడైన యెహోవా బాహుబలం చేతను చాచిన చేతి చేతను నిన్ను అక్కడ నుండి రప్పించనని జ్ఞాపకం చేసుకొనుము. అందుచేతను విశ్రాంతి దినము ఆచరింపవలెనని నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించాను. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడువై నీకు క్షేమము అగునట్లు నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించులాగున నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము. నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు. ఇది మనం ద్వితీయోపదేశ కాండంలో చదువుకున్న లేఖన భాగము. 2వ లేఖన భాగము లూకా సువార్త 3వ అధ్యాయము 2 నుండి 9 వచనాలు. లూకా సువార్త 3వ అధ్యాయము 2 నుండి 9 వచనాలు. అన్నయు కయపయు ప్రధాన యాజకులుగాను ఉన్న కాలమున అరణ్యములోనున్న జకరియా కుమారుడైన యోహాను నొద్దకు దేవుని వాక్యము వచ్చెను. అంతటా అతడు వచ్చి పాపక్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమైన బాప్తిజమము పొందవలనని యోర్దాను నదీ ప్రదేశమంతటా ప్రకటించుచుండెను.
ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరాలము చేయుడి. ప్రతి పల్లము పూడ్చబడును, ప్రతి కొండయు మెట్టయును పల్లము చేయబడును. వంకర మార్గములు తిన్నని వగును, కరుకు మార్గములు నున్నని వగును. సకల శరీరులు దేవుని రక్షణ చూతురు అని అరణ్యములో కేకలు వేయుచున్న ఒకని శబ్దం అని ప్రవక్త అయిన యెషయా వాక్యముల గ్రంథమందు రాయబడినట్టు ఇది జరిగాను. అతడు తన చేత బాప్తిజమం పొందవచ్చిన జనసమూహములను చూచి, సర్ప సంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనస్సునకు తగిన ఫలములు ఫలించుడి. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు అనుకొన మొదలు పెట్టుకొనవద్దు. దేవుడి రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును అని చెప్పాను. ఈ 2 భాగాల్లో దేవుని నిబంధన, ధర్మశాస్త్రమునకు విధేయత, పశ్చాత్తాపము, నీతియుక్తమైనటువంటి జీవితము మరి మనము చూస్తాం. ఈ ద్వితీయోపదేశ కాండంలో మోషే 10 ఆజ్ఞల్ని మరలా గుర్తు చేస్తూ ఉన్నాడు. లూకా సువార్తలో 3వ అధ్యాయంలో బాప్తిజమిచ్చి యోహాను ప్రజలను పశ్చాత్తాప ఫలములు కనపరచమని పిలుస్తాడు. అక్కడ 10 ఆజ్ఞలను మరల గుర్తు చేస్తాడు మోషే. లూకా సువార్తలో బాప్తిజమిచ్చే యోహాను ప్రజలను పశ్చాత్తాప ఫలములు, మారు మనసుకు తగిన ఫలములు ఫలించమని గుర్తు చేస్తూ ఉంటాడు. ఇది పశ్చాత్తాపము అనేది ధర్మశాస్త్రాన్ని రద్దు చేయడం కాదు, కానీ ధర్మశాస్త్రం వైపు తిరిగి రావడం. తెషువా, ధర్మశాస్త్రం వైపు, దేవుని వాక్యం వైపు తిరిగి రావడము అనేది మనం చూస్తాం. సో కొంచెం లోతుగా వెళ్ళి కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. మొదటి అంశము నిబంధనకు విధేయత, 10 ఆజ్ఞల పునరుద్ఘాటన. అంటే 10 ఆజ్ఞలు మరలా చెప్పడం, పునరుద్ఘాటన. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయంలో మోషే ఇశ్రాయేల్కి ఇలా చెప్తాడు. అంటే ధర్మశాస్త్రము వినండి, ధర్మశాస్త్రాన్ని నేర్చుకోనండి, ధర్మశాస్త్రాన్ని జాగ్రత్తగా ఆచరించండి. దేవుని వాక్యం వినాలి, దేవుని వాక్యం నేర్చుకోవాలి, దేవుని వాక్యమును ఆచరించాలి. 10 ఆజ్ఞలు యూదుల విశ్వాసంలో దేవునితో నిబంధన సంబంధానికి పునాది. ఆ 10 ఆజ్ఞలు అనేది దేవునితో సంబంధం చేసుకోవడానికి అదొక పునాది లాంటిది. ధర్మశాస్త్రము కేవలము ఆజ్ఞల సమాహారమే కాదు. అంటే అందులో అన్ని ఆజ్ఞలు ఉంటాయని మనకు తెలుసు, కానీ అది దేవునితో జీవించే మార్గం, దేవునితో కలిసి జీవించే మార్గం. ఎందుకు ధర్మశాస్త్రం ఇలాగ ఇచ్చాడు దేవుడు అని అంటే, మీరు ఇలా జీవించి నా నిబంధనను కొనసాగించండి అని దేవుడు చెబుతా ఉన్నాడు. మరి మత్తయి సువార్త 5వ అధ్యాయము 17-18 వచనాల్లో మనం చూస్తే, మత్తయి సువార్త 5వ అధ్యాయము 17-18 వచనాలు. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల ప్రవచనములనైనను కొట్టివేయ వచ్చి తినని తలంచవద్దు. నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. యేసు ప్రభు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చినప్పుడు మనము కూడా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాలి, అందులో ఇచ్చిన ఆజ్ఞలు. కానీ ఒక్కటి మాత్రం చేయకూడదు. ఏమిటి అని అంటే, మనము 2 విషయాలు. ఇప్పుడు బలులు అర్పించాల్సిన పని లేదు, విగ్రహారాధన చేయకూడదు. ఇవి 2 చాలా ప్రాముఖ్యమైన విషయాలు. ధర్మశాస్త్రంను నెరవేర్చుటకే వచ్చాడు యేసు ప్రభు. 18వ వచనంలో అంటాడు, ఆకాశమును భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రం అంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నైనను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. కాబట్టి ధర్మశాస్త్రమును మనము, అందులో ఉన్నటువంటి ఆజ్ఞలను మనము గైకొనుట ప్రతి క్రైస్తవుని యొక్క బాధ్యత. మరి యాకోబు పత్రిక మనం గడిచిన కొన్ని రోజులుగా చదువుతున్నాం. 1వ అధ్యాయం 22వ వచనంలో వాక్యాన్ని వినేవారుగా కానీ కాకుండా ఆచరించే వారముగా మనము ఉండాలి. కాబట్టి నిబంధనకు విధేయత, దేవుని వాక్యమునకు విధేయత. మరలా మోషే 10 ఆజ్ఞలను వారికి గుర్తు చేస్తూ ఉన్నాడు. 2వ అంశము పశ్చాత్తాపము, అంటే దేవుని వైపు తిరగడం. దాన్ని హీబ్రూలో తెషువా అంటారు. పశ్చాత్తాపం అంటే దేవుని వైపు తిరగడం. లూకా సువార్త 3వ అధ్యాయంలో బాప్తిజం ఇచ్చే యోహాను ఇలా ప్రకటిస్తున్నాడు, మారు మనస్సునకు తగిన ఫలములు ఫలించుడి అంటున్నాడు. అంటే తెషువా అని అంటే పాపాన్ని గుర్తించడం. మొదట విషయం ఏంటంటే, 3 విషయాలు ఉంటాయి తెషువా అంటే.
పాపాన్ని గుర్తించడం, దేవుని వైపు తిరిగి రావడం, జీవన విధానాన్ని మార్చుకోవడం. అందుకే మారు మనసుకు తగిన ఫలములు ఫలించుడి అని అంటున్నారు. ఇంతకుముందు వేరే ఫలాలు, ఇప్పుడు వేరే ఫలాలు. ఆ జీవన విధానాన్ని దేవుని వైపు తిరిగి దేవుని కొరకు జీవనించే విధానంలోనికి రావడం. పాత దారిలో నుండి కొత్త దారికి, పాత జీవితంలో నుండి కొత్త జీవితానికి. నిజమైన పశ్చాత్తాపము అంటే జీవితములో కనిపించే మార్పు. యేసు ప్రభువులోనికి రాకముందు ఎలాగున్నాను, యేసు ప్రభులోకి వచ్చిన తర్వాత నా జీవితం ఎలాగుంది, ఇది జీవితంలో కనిపించే మార్పే ఆ నిజమైన తెషువా అంటే దేవుని వైపు తిరగడం. అపోస్తల కార్యములు 3వ అధ్యాయం 20వ వచనము కూడా గడిచిన కొన్ని రోజులుగా దేవుడు మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు. మారు మనసు నొంది తిరుగుడి అని 3వ అధ్యాయం 20వ వచనంలో మనకు కనపడుతుంది. అలాగనే కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 7వ అధ్యాయము 10వ వచనంలో దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగజేయును, ఈ మారు మనస్సు దుఃఖమును పుట్టించదు అని అంటున్నాడు. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సు కలుగజేయును. కాబట్టి దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము కలిగి దేవుని వైపు తిరిగి మారు మనసు పొందుకుంటే అది మనకు దుఃఖము పుట్టించదు, మరణము కలిగించదు. ఈ విషయాన్ని మనం గుర్తుంచుకొని, పశ్చాత్తాపము అంటే దేవుని వైపు తిరగడము, పాత జీవితము మారిపోవడము. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. మూడో విషయము, వంశపారంపర్యం కాదు, విధేయతే ముఖ్యమైనది. వంశపారంపర్యం కాదు, విధేయతే ముఖ్యమైనది. లూకా సువార్త 3వ అధ్యాయంలో మనం చూస్తే యూదులందరూ కూడా ఏమనేవారు అని అంటే, అబ్రహాము మాకు తండ్రి, అబ్రహాము మాకు తండ్రి అని అంటూ ఉన్నారు. కేవలము అబ్రహాముని గురిపెట్టుకొని జీవిస్తున్నారు. ఎందుకంటే అబ్రహాము దేవుని దృష్టిలో చాలా గొప్పవాడు. అబ్రహాము దేవుడనని దేవుడే తన పేరు మార్చుకున్నాడు. మరి అలాంటిది అబ్రహాం మాకు తండ్రి, అబ్రహాం మాకు తండ్రి అని చెప్పి అటువైపే ఆ కోణంలోనే చూస్తున్నారు. మరి యోహాను ఏమంటున్నాడు అని అంటే, ఆయన ప్రజలకు నిబంధన గుర్తింపైనటువంటి అబ్రహాము విశ్వాసులకు తండ్రి కదా, అబ్రహామును తిరస్కరించడం కాదు, కానీ వంశపారంపర్యంపై ఆధారపడి నిర్లక్ష్యం చేయొద్దు అని అంటున్నాడు. మనకు తెలుగులో ఒక సామెత ఉంటుంది కదా, మా తాతలు నేతులు తిన్నారు, మా మూతల వాసన చూడండి అని చెప్పి. వాళ్ళు ఏదో తింటే మన మూతలకు వాసన రాదు. వాళ్ళు ఎలా బ్రతికారో మనం అలా బ్రతకాలి, అప్పుడు ఆ సువాసన వస్తుంది, ఆ సాక్ష్యపు సువాసన వస్తుంది. అబ్రహాములాగా బ్రతకాలి, కానీ అబ్రహాము మనకు తండ్రి అని చెప్పుకునే పరిస్థితి ఉండకూడదు. అబ్రహాములాగా జీవించాలి, అబ్రహాములాగా మాట వినాలి, అబ్రహాములాగా విశ్వాసం ఉంచాలి. అబ్రహాం మాకు తండ్రి, అబ్రహాం మాకు తండ్రి అని చెప్పి ధర్మశాస్త్రం నుండి, దేవుని వాక్యం నుండి దూరం అయిపోవడం కాదు. అందుకే ఖచ్చితంగా అబ్రహామును యోహాను తిరస్కరించడం కాదు, కానీ ఆయన అబ్రహాము మీకు తండ్రిని మీలో మీరు అనుకుని మొదలు పెట్టుకొనవద్దు అని అంటున్నాడు. నిబంధన ప్రజలుగా ఉండాలి అని అంటే వాక్యానికి విధేయతతో జీవించాలి. అబ్రహాము తండ్రి అని చెప్పుకోవడం జీవించితే దేవుని దృష్టిలో మనకేం మార్కులు పడవు. అబ్రహాము ఎలా జీవించాడో, అబ్రహాము దేవుని వాక్యమును విన్నాడు. ధర్మశాస్త్రము లేనప్పుడు దేవుని వాక్యమును విన్నాడు, దేవుని మాటను విన్నాడు, ప్రతి విషయంలో కూడా లోబడ్డాడు. అలాంటి జీవితాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. పాత నిబంధనలో ఇదే ద్వితీయోపదేశ కాండంలో, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఇశ్రాయేలీలు దేవుని వైపు చూడకుండా అబ్రహాం వైపు చూస్తూ ఉన్నారు. అబ్రహాం వైపు చూడడము తప్పు కాదు, కానీ అబ్రహాము జీవించినట్టుగా జీవించడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి దేవుణ్ణి పక్కన పెట్టేసి, దేవుడిచ్చినటువంటి వాక్యమును పక్కన పెట్టేసి, మా తండ్రి అబ్రహాము, మా తండ్రి దావీదు, మా తండ్రి పలానా పలానా, మా తండ్రి సేవ చేశాడు, మా తండ్రి ఇన్ని సంఘాలు కట్టాడు, దానివల్ల నీకేం ఉపయోగం లేదు. నీవు దేవుని వాక్యమునకు విధేయత చూపించేంత వరకు నీకు ఏమీ కూడా ఆ వంశపారంపర్యముతోని ఉపయోగము ఉండదు. దేవుడు తనకు విధేయతను కోరుకుంటున్నాడు. కేవలం ఇశ్రాయేలు అని పేరు పెట్టుకోవడం కాదు, కేవలం మేము అబ్రహాం పిల్లలము అని చెప్పుకోవడం కాదు, కానీ దేవుని వాక్యమునకు దేవుడు విధేయత కోరుకుంటున్నాడు. 3 విషయాలు మనం చూసుకున్నాం. నిబంధనకు విధేయత, పశ్చాత్తాపం అంటే దేవుని వైపు తిరగడం, మూడవది వంశపారంపర్యం కాదు, విధేయత ముఖ్యమైనది. 4వది తీర్పు మరియు కృప. లూకా సువార్త 3వ అధ్యాయం 9వ వచనంలో,
ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడునని చెప్పాను. గొడ్డలి చెట్ల వేరున ఉన్నది, ఉంచబడి ఉన్నది అని అంటున్నాడు. అంటే ఆజ్ఞలను పాటిస్తే ఆశీర్వాదము, ఉల్లంఘిస్తే నిబంధనకు సంబంధించినటువంటి ఆ తీర్పు యొక్క ఫలితాలు మనము పొందుకుంటాం. కాబట్టి దేవుని తీర్పు అనేది పశ్చాత్తాపానికి పిలుపు. ఇప్పుడు గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది అని అంటే మనం ఏం చేస్తాం? ఆలోచన చేస్తాం, ఇంకా నరకడమే అని అనుకుంటాం. ఇక దేవుడు నరికేస్తాడు, నామరూపాలు లేకుండా చేస్తాడు, నాశనం చేసేస్తాడు, అగ్నిలో వేసేస్తాడు, కాలిపోతాం, బూడిదైపోతాం అని ఇలాగునే మనకు ఆలోచన వస్తుంది. కానీ ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది అని అంటే అర్థమైందంటే దేవుడు నిన్ను పశ్చాత్తాపానికి పిలుస్తూ ఉన్నాడు. ఇదిగో ఇది రెడీగా ఉంది తీర్పు, కానీ నువ్వు మారు మనసు పొందుకో. నువ్వు మారు మనసు పొందుకుంటే నువ్వు తప్పించబడతావు, గొడ్డలి వేటు నుండి తప్పించబడతావు, అగ్నిలో కాలిపోకుండా తప్పించబడతావు. కాబట్టి తీర్పు అనేది ఎప్పుడు కూడా మనల్ని పశ్చాత్తాపానికి వైపుకే నడిపిస్తుంది, మనల్ని దేవుని వైపు తిరిగేలాగా చేస్తుంది. ఆయన చూపించే కోపం కానీ, ఆయన ఇచ్చే హెచ్చరికలు కానీ, ఆయన ఇచ్చే గద్దింపు కానీ, ఆయన చేసే తీర్పు ఏదైనా సరే దేవుని వైపు తిరగడానికే, మారు మనసు పొందుకొని పశ్చాత్తాపంతో దేవుని వైపు తిరగడానికే, అది వినాశనానికి కాదు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. కానీ మనం ఏంటంటే ఆ తీర్పు, హెచ్చరికలు, గద్దింపు ఇవన్నీ కూడా హెచ్చరిస్తే మమ్మల్ని శపిస్తున్నారా అని అంటారు, గద్దిస్తే మమ్మల్ని శపిస్తున్నారా అని అంటారు. అది శపించడం కాదు, మీ మేలు కోరి మీరు మారు మనసు పొందుకొని దేవుని వైపు, దేవుని వాక్యాన్ని వైపు తిరగడానికే. కాబట్టి తీర్పు అనేది ఎప్పుడు కూడా కృపకు సంబంధించిందే. అలా మనల్ని ఆ మారు మనసు వైపు నడిపించడానికి, దేవుని వైపు నడిపించడానికే అది ఉపయోగపడుతుంది. 5వది దేవుని వాక్యం వినడం మాత్రమే కాదు, ఆచరించడం. ద్వితీయోపదేశకాండంలో మోషే చెప్తున్నాడు, వినండి, నేర్చుకోండి, ఆచరించండి. లూకాసు వార్తలు ఏం చెప్తున్నాడు? యోహాను, బాప్తిజం ఇచ్చే యోహాను, పశ్చాత్తాపం పొందుకోండి, మారు మనసుకు తగిన ఫలములు ఫలించండి, మారిన జీవితంలోనికి జీవించండి అని అంటున్నాడు. ఈ రెండిటి సందేశం ఒకటే. ద్వితీయోపదేశకాండంలో అంటే ద్వితీయోపదేశకాండము అంటే రెండవసారి ఉపదేశిస్తున్నాడు. కాబట్టి అది మరలా వినండి, నేర్చుకోండి, ఆచరించండి అని మోషే చెబితే, లూకాసు వార్తలో మరి ఆ బాప్తిజం ఇచ్చే యోహాను, పశ్చాత్తాపపడండి, మారు మనసు తగిన ఫలములు ఫలించండి, మారిన జీవితము జీవించండి అని అంటున్నాడు. ఈ రెండిటి సందేశం ఒకటే. దేవుని వాక్యము మన జీవితంలో ఫలించాలి, దేవుని వాక్యం మన జీవితంలో ఫలించాలి. కాబట్టి 5 విషయాలు మనం నేర్చుకున్నాం. నిబంధనకు విధేయత, పశ్చాత్తాపము, వంశపారంపర్యం కాదు, తీర్పు మరియు కృప. 5వది దేవుని వాక్యం వినడం మాత్రమే కాదు, ఆచరించటం. ఇప్పుడు క్రొత్త నిబంధనలో దీనికి పోలికలు మనం చూసుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువారే నీతిమంతులుగా ఎంచబడుదురు. ధర్మశాస్త్రము వినేవాళ్ళు దేవుని దృష్టికి నీతిమంతులు కారు. ఇది అండర్లైన్ చేసుకోవాలి. సంఘానికి వచ్చి దేవుని వాక్యమో, గూగుల్ మీట్లోకి వచ్చి దేవుని వాక్యమో వినేవారు నీతిమంతులు కారు కానీ ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించేవారే నీతిమంతులుగా ఎంచబడతారు. ఇప్పుడు మనము స్వపరీక్ష చేసుకోవాలి. నేను వినేవారి గుంపులో ఉన్నానా, ఆచరించే గుంపులో ఉన్నానా, ప్రవర్తించే గుంపులో ఉన్నానా? యాకోబు పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో, అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనది అగును అని అంటున్నాడు. క్రియలు లేని విశ్వాసం. విశ్వాసం ఎలా వస్తుందంటే వినుట వలన వస్తుంది. ఆ వినుట వల్ల వచ్చిన విశ్వాసం ఏం చేయాలంటే క్రియలు చేయాలి. క్రియలు లేని విశ్వాసము మృతమైనది అని అంటున్నాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 16 నుండి 20 వచనాలు చూసుకుంటే, మత్తయి సువార్త 7వ అధ్యాయం 16 నుండి 20 వచనాలు. వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకొందురు. ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లైనను, పల్లేరు చెట్లను, అంజూరపు పండ్లనైనను కొయ్దురా?
అలాగనే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికిమాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు, పనికిమాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడను. కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకొందరు. 19లో మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి, ఇంతకుముందు బాప్తిజం ఇచ్చే యోహాను మరి చెబుతున్నటువంటి మాట ఏమిటి? గొడ్డలి చెట్టు వేరు దగ్గర పెట్టబడి ఉంది, ఉంచబడి ఉంది. కాని ఫలములు ఫలిస్తే అది నరికివేయబడుతుంది. కాబట్టి మీ జీవితాన్ని ఎలా గుర్తిస్తారు, మీ దేవుణ్ణి ఎలా గుర్తిస్తారు అని అంటే, మన నుండి వచ్చే ఫలముల చేతనే మన జీవితానికి సాక్ష్యము, మరి ప్రభువుకి మహిమ వస్తుంది. కాబట్టి మరి వినేవారుగా మాత్రమే కాకుండా ఆచరించే వారముగా ఉండాలి. మరి ద్వితీయోపదేశ కాండము, లూకా సువార్త ఈ రెండు కూడా ఒకే ప్రధానమైనటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాయి. దేవునితో నిబంధన సంబంధము కేవలము ఒక గుర్తింపు కాదు. మేము ఇశ్రాయేలీయులము లేదా మేము అబ్రహాము సంతానము అని చెప్పుకోవడం ఒక గుర్తింపు అంతే. దానివల్ల పెద్ద ఉపయోగం ఏమీ ఉండదు. మా తాతలు జమీందారులు, మా తాతలు పటేళ్ళు అంటారు కదా ఇక్కడ మన వైపు, మా తాతలు గొప్ప గొప్ప ఉన్నత స్థానంలో ఉన్నారు అంటే దానివల్ల ఉపయోగం ఏమి ఉండదు. నువ్వు గొప్ప స్థానంలో ఉన్నావా లేదా, నీవు సాక్షి జీవితంలో ఉన్నావా లేదా, నువ్వు వినేవారుగా మాత్రమే కాకుండా ఆచరించి ప్రవర్తించే వారి గుంపులో ఉన్నావా లేదా, అదే నీకు గుర్తింపు తీసుకొని వస్తుంది. ఆ గుర్తింపు రావాలి అని అంటే నువ్వు దేవుని వాక్యానికి విధేయత చూపించాలి. మరి ఇంతకుముందు చెప్పాను, యూదుల దృక్కోణంలో తెషువా అంటే పశ్చాత్తాపం, అంటే దేవుని వైపు తిరిగి వచ్చి దేవుని వాక్య ప్రకారం జీవించడం, దేవుని వైపు తిరిగి రావడం, దేవుడిచ్చిన ధర్మశాస్త్ర ప్రకారము జీవించడం. అది ఎందుకు ఇచ్చాడు? ఇలా బ్రతకండానే ఇచ్చాడు. అదేదో టైంపాస్గా నవల కోసమో, నీ ఖాళీగా ఉంటే చదువుకోవడం కోసమో దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇవ్వలేదు. నువ్వు ఇలా జీవించాలి, ఇలా జీవించకూడదు, ఈ మార్గంలో వెళ్ళాలి, ఈ మార్గంలో వెళ్ళకూడదు అన్న స్పష్టమైనటువంటి జీవన విధానాన్ని, ఆధ్యాత్మిక జీవన విధానాన్ని దేవుడు ధర్మశాస్త్రం ద్వారా ఇచ్చాడు. నూతన నిబంధనలో కూడా బాప్తిజం ఇచ్చే యోహాను ఇదే సూత్రాన్ని చెప్తూ ఉంటాడు. మారు మనసుకు తగిన ఫలములు ఫలించండి అని అంటాడు. కాబట్టి విధేయత, పశ్చాత్తాపము, ఫలవంతమైనటువంటి జీవితం, ఇవి మూడు కూడా ప్రతి క్రైస్తవ విశ్వాసి జీవితంలో ఉండాలి. అది చాలా ప్రాముఖ్యమైనది. విధేయత, పశ్చాత్తాపము, ఫలవంతమైనటువంటి జీవితం. పాత నిబంధన అలాగనే నూతన నిబంధనలు కలిపే ప్రధాన సూత్రాలు ఇవే. ఇవి మూడు మరి ఈ రెండు నిబంధనలో మనకి సూచిస్తాయి. విధేయత, పశ్చాత్తాపము, ఫలవంతమైనటువంటి జీవితం. సో నేను అబ్రహాము సంతానము అని వాళ్ళు చెప్పుకుంటున్నట్టు ఈరోజు నేను క్రైస్తవుణ్ణి అని కాలర్ ఎగరేసుకొని చెప్పడం కాదు. దేవుని వాక్యానికి విధేయత చూపించాలి. ఆనాడు దేవుని వైపు తిరగండి అని దేవుడు చెప్పాడు. దేవుడు తన ప్రవక్తల ద్వారా చెప్పించాడు. ఈనాడు సేవకుల ద్వారా చెప్పిస్తున్నాడు. బాప్తిజం ఇచ్చే యోహాను ద్వారా కూడా దేవుడు చెప్పించాడు. పశ్చాత్తాపపడండి, దేవుని దగ్గర, మనుషుల దగ్గర మీరు పశ్చాత్తాపపడండి, ఫలవంతమైనటువంటి జీవితం జీవించండి. ఫలము ఎలా వస్తుంది అని అంటే, ధర్మశాస్త్రము, వాక్యం అనే నీరు మన చెట్టు అనే జీవితంలోకి పోస్తేనే కానీ ఫలాలు ఫలించవు. ఆ నీరు పోయకపోతే, వాక్యం అనే నీరు పోయకపోతే ఈ చెట్టు ఎండిపోతుంది. కాబట్టి ఈ చెట్టుకి నిరంతరము, ఈ చెట్టు బ్రతకాలి అంటే నిరంతరము వాక్యం అనే నీరు పోయాలి. వాక్యం అనే నీరు పోయడమే కాదు, ఆ వాక్యానికి మనం విధేయత చూపించాలి. అప్పుడే మనము మంచి ఫలములు ఫలిస్తాం. కాబట్టి దేవుడు ఆ కృప మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.